టీమిండియా సౌత్ ఆఫ్రికాతో 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ ఒక్క మ్యాచ్తో మన సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ అండ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఈ రెండు టోర్నమెంట్స్ మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచినాం. అలాగే ఈ టోర్నమెంట్లో గ్రూప్ స్టేజ్లో మనం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. దాంతో అందరూ అనుకున్నారు, ఓకే టీమిండియా ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అలాగే మ్యాక్సిమం మ్యాచెస్ అన్నీ ఇండియాలోనే జరుగుతున్నాయి కాబట్టి ఈ టోర్నమెంట్ కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మనం గెలుస్తామని. నిజానికి మీరు ఒక స్టార్ స్పోర్ట్స్ యాడ్ చూసుంటే, ఆ స్టార్ స్పోర్ట్స్ యాడ్లో సౌత్ ఆఫ్రికాని కొంచెం అవహేళన చేయడం జరిగింది. వాళ్ళు చోకర్స్ అని, వాళ్ళ మీద మనం ఈజీగా గెలిచేస్తామని. బట్ తీరా చూస్తే మ్యాచ్లో మనం 76 రన్స్ తేడాతో ఓడిపోయినాం. అండ్ ఈ ఒక్క మ్యాచ్తో మన సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అసలు మనం వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడతామో లేదో కూడా క్లారిటీ లేదు. పైగా మన నెట్ రన్ రేట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, -3లో ఉంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్కి మనం ఎందుకు వచ్చినాం? ఏమైంది మన వాళ్ళకి? ఈ మ్యాచ్ ముందు అంత స్ట్రాంగ్గా కనిపించిన టీం సడన్గా ఎందుకు ఇంత వీక్ అయిపోయింది? సడన్గా ఎందుకు మనం ఇప్పుడు కంగారు పడాల్సి వచ్చింది? టు బి హానెస్ట్, మన టీం ఆన్ పేపర్ స్ట్రాంగ్గా కనిపిస్తుందేమో కానీ నిజానికి మనం స్ట్రాంగ్గా లేం. మన బ్యాటింగ్ ఆర్డర్లో చాలా రూప్ హోల్స్ ఉన్నాయి. మన వాళ్ళు రిలీజ్ అయ్యారో లేదో కానీ గ్రూప్ స్టేజ్లో మనం ఒక్క మ్యాచ్ కూడా చేసింగ్ చేయలేదు. గ్రూప్ స్టేజ్లో మనం ప్రతి మ్యాచ్ డిఫెండింగే చేసినాం. అండ్ డిఫెండింగ్లో మనం గెలిచినాం, ఎందుకంటే మన బౌలింగ్ బెటర్ ఉంటుంది మన బ్యాటింగ్ కన్నా. ఒకసారి మన బ్యాటింగ్ ఆర్డర్ చూడండి, అందులో కేవలం 2 మాత్రమే రైట్ హ్యాండర్స్, 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కమాన్, ఒక టీంలో టాప్ ఆర్డర్లో అంత క్లియర్గా 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఎవరైనా సరే ఈజీగా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్, దానివల్ల చాలా ప్లస్ అవుతుంది మనకి. అన్నిటికన్నా మనకున్న మెయిన్ కన్సర్న్ ఎవరు కూడా రెస్పాన్సిబుల్గా ఆడకపోవడం. టు బి హానెస్ట్, ఇప్పుడు చాలామంది విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఈ మ్యాచ్ ఓడిపోయాక. ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్, ఐ మీన్ టు సే 150+ స్కోర్స్ మనం చేజ్ చేసిన మ్యాచెస్లో, ఈ టీ20 వరల్డ్ కప్స్లో విరాట్ కోహ్లీ 3 times టాప్ స్కోరర్. మెయిన్ థింగ్ ఎందుకు గెలిచామంటే సింపుల్, కోహ్లీ ప్రాపర్ యాంకర్ చేయగలుగుతాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. వికెట్లు పడ్డప్పుడు తను వికెట్స్ని డిఫెండ్ చేస్తూ ఈజీగా 1s and 2s తీస్తూ, అనవసరంగా బాల్ గాల్లో లేపకుండా ప్రాపర్గా గ్రౌండ్ షాట్స్ ఆడుతూ యాంకరింగ్ చేసి ఆ తర్వాత యాక్సిల్ చేస్తుంటాడు. అందుకే మనం గెలిచేవాళ్ళం. బట్ ఇప్పుడున్న మన టీంలో ఎవరు కూడా రెస్పాన్సిబుల్గా ఆడట్లేరు. ఇంకా టాప్ ఆర్డర్ గురించి మాట్లాడకపోవడం బెటర్. ముఖ్యంగా మన ఓపెనర్ అభిషేక్ శర్మ, మనోడికి అసలు యాంకరింగ్ అనే విషయం ఐడియా కూడా లేదనుకుంటా. ఐ మీన్ సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఒకటే థాట్ ప్రాసెస్ ఉంది అతనికి, అటాక్ చేయాలి, ప్రతి బాల్ని అటాక్ చేయాలని. కమాన్, అది కొన్ని సిచ్యువేషన్లో వర్కౌట్ అవుతుంది, బట్ ప్రతి సిచ్యువేషన్లో వర్కౌట్ కాదు. సో ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్లో కొంచెం సెన్సిబుల్గా ఆడాలి. బట్ నెక్స్ట్ మ్యాచెస్లో మళ్ళీ మనం ఇప్పుడు యాంకరింగ్ చేయలేం. ఐ మీన్ టు సే నెక్స్ట్ మ్యాచెస్లో మనకి నెట్ రన్ రేట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అభిషేక్ శర్మ తన న్యాచురల్ స్టైల్లో ఆడక తప్పదు ఇక. బట్ సౌత్ ఆఫ్రికాలో మనకి ఆ డ్యామేజ్ జరిగింది ఆల్రెడీ. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా యాంకరింగ్ అనే టర్మ్ మనం యూజే చేయలేము. ఇక నెక్స్ట్ 2 మ్యాచెస్ మనకి నెట్ రన్ రేట్ కావాలి కాబట్టి ఎస్, మనకి 11 మెంబర్స్ అభిషేక్ శర్మ స్టైల్లోనే ఆడాల్సిందే నెక్స్ట్ మ్యాచెస్ అయితే. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ ఎక్కువ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే అభిషేక్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి. డక్అవుట్ 3 times డక్అవుట్ అయ్యిండు, అలాగే ఒకసారి 15 runs మాత్రమే చేసిండు సౌత్ ఆఫ్రికా మీద. బట్ మరొక ప్లేయర్ ఉండు లైక్ తిలక్ వర్మ, తన నుంచి కూడా ఎటువంటి కాంట్రిబ్యూషన్ రాలేదు. తను చాలా వీక్గా ఆడుతుండు. ఏమైందేమో యాక్చువల్లీ నెంబర్ 3లో అందరూ అనుకున్నారు, ఓకే వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ ప్లేయర్ తిలక్ వర్మ, సిచ్యువేషన్ దగ్గర ఆడుతుంటాడు, అవసరమైన యాంకరింగ్ చేస్తుంటాడు అని. బట్ అదేంటో తన నుంచి ప్రాపర్ కాంట్రిబ్యూషన్ రాలేదు. అండ్ ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యిండు, బట్ తనని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసిండు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది పాకిస్తాన్ మ్యాచ్లో. సో ఆబ్వియస్లీ ప్రతి మ్యాచ్ ఆడలేడు కాబట్టి ఫైన్. అండ్ నాకు తెలిసి మన బ్యాటింగ్ ఆర్డర్లో శివం దుబే ఇస్ ద మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్. తను మాత్రమే బాగా ఆడుతుండు. అతనితో పోల్చుకుంటే వేరే ఎవరు కూడా ఆ రేంజ్లో ఆడట్లేరు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతుంటే, స్కై 2021 టీ20 వరల్డ్ కప్ నుంచి ఆడుతుండు. 2021, 2022, 2024 అండ్ 2026 ఇప్పటికీ 4 టీ20 వరల్డ్ కప్స్ ఆడాడు. ఈ 4 టీ20 వరల్డ్ కప్స్లో చెప్పుకోవడానికి తను ఈ అసోసియేషన్ నేషన్స్ లేదా వీక్ టీమ్స్ మినహాయిస్తే టాప్ టీమ్స్ పెద్ద కాంట్రిబ్యూషన్ చేయలేదు. టాప్ టీమ్స్ అదేంటో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఇప్పటి వరకు, చెప్పుకోదగ్గ నాక్స్ కూడా లేవు. అది కొంచెం చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది తనుకున్న క్యాలిబర్తో పోల్చుకుంటే. టీ20 అంటే స్కై ఈ రీసెంట్ 5 yearsలో తనకన్నా బెటర్గా ఎవరు ఆడలేదు ఈ ఫార్మాట్ని. అలాంటిది తన బెస్ట్ ఫార్మాట్లో కూడా ఇలా టాప్ టీమ్స్తో సరిగా ఆడకపోతే కమాన్ మ్యాన్, తన నుంచి డెఫినెట్లీ ఈసారి అయితే ప్రాపర్ కాంట్రిబ్యూషన్ రావాల్సిందే. నెక్స్ట్ మ్యాచెస్ తన న్యాచురల్ స్టైల్లో ఆడాల్సిందే. మళ్ళీ పీక్ స్కై, ఐ మీన్ టు సే లైక్ ముంబై ఇండియన్స్లో ఆడతారు కదా, ఆ రేంజ్లో ఆడాల్సిందే ఇప్పుడు. మరొక మేజర్ కన్సర్న్ ఆఫ్ కోర్స్ రింకు సింగ్ నుంచి కూడా చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్ రాలేదు. చాలామంది అనుంటారు
మేబీ అతని పొజిషన్ సరిగా లేదు. ఇప్పుడు తను పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు రావట్లేదు, ఐ మీన్ పర్ఫెక్ట్ పొజిషన్లో రావట్లేదు, తనకున్న టైంలో ఎక్కువ బాల్స్ ఉండట్లేదు. కాబట్టి తక్కువ బాల్స్ ఉన్నప్పుడు తను మాత్రం ఏం చేయగలుగుతాడు, ప్రతి బాల్ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, సో అవుట్ అయిపోతుంటాడు. సో తనకు కూడా యాక్చువల్గా ప్రాపర్ ఆపర్చునిటీ వస్తే తను యూటిలైజ్ చేసుకోగలుగుతాడేమో కానీ, బట్ ప్రాపర్ ఆపర్చునిటీ రావట్లేదు కదా, చాలామంది చెప్పేది ఇదే. అండ్ అఫ్ కోర్స్ ఎస్, అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడున్న మ్యాచెస్లో తనకి ప్రాపర్ ఆపర్చునిటీ రాలేదు, ఆయన వచ్చినప్పుడు తను యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ మరొక మెయిన్ కన్సర్న్ అంటే ఆబ్వియస్లీ సుందర్ని తీసుకోవడం అక్షర్ పటేల్ బదులుగా. అండ్ ఈసారి ఖచ్చితంగా మిస్టేక్ రిలీజ్ అవుతాను అనుకుంటున్నాను. నెక్స్ట్ మ్యాచెస్కి అయితే డెఫినెట్లీ అక్షర్ పటేల్ కావాల్సిందే టీంలో. మీకు గుర్తుందా 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ 3 వికెట్స్ పడ్డప్పుడు అక్షర్ పటేల్ వచ్చాడు, తను 47 రన్స్ కొట్టిండు 31 బాల్స్లో. తను చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడిండు. నిజంగానే అక్షర్ పటేల్ కనుక ఆ నాక్ ఆడకపోయి ఉంటే మనం T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచే వాళ్ళం కూడా కాదేమో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ అనమాట తన పాయింట్ ఆఫ్లో మాట్లాడితే. డెఫినెట్లీ అక్షర్ పటేల్ బెటర్ బ్యాటర్ అండ్ బెటర్ బౌలర్ కూడా సుందర్తో పోల్చుకుంటే. కాబట్టి నెక్స్ట్ అయితే ఖచ్చితంగా తన టీంలో ఉండాల్సిందే. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ సంజు శాంసన్ రావాల్సిందే. చాలామంది అనుకుంటారు సంజు శాంసన్ రావాలంటే ఇప్పుడు అభిషేక్ శర్మ ప్లేస్లో వస్తారని. బట్ టు బీ హానెస్ట్, మనకున్న సిచ్యువేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు రావాల్సింది తను తిలక్ వర్మ పొజిషన్లో, అభిషేక్ శర్మ ప్లేస్లో కాదు. ఎందుకో సింపుల్, అగైన్ నేను ఇలాగ చెప్పినట్టుగా నెక్స్ట్ 2 మ్యాచెస్ మనం T10 మోడ్లో ఆడాలి, T20 కూడా T10 మోడ్లో. ఎందుకంటే జింబాబ్వే తోటి మనం సేమ్ వెస్టిండీస్ ఆడినట్టుగా 250+ రన్స్ కొట్టేసి వాళ్ళతోటి మనం 100+ రన్స్తో గెలుస్తేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం అనమాట. ఎందుకంటే ఐ మీన్ టు సే, ఒకవేళ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడించకపోతే, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ఓడిస్తే ఓకే ఫైన్, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సింది వెస్టిండీస్ ఓడించడం మాత్రమే. బట్ జస్ట్ ఇన్ కేస్ వెస్టిండీసే సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే మాత్రం అప్పుడు మనం సీరియస్ ట్రబుల్లో పడతాం. కాబట్టి మనం అప్పుడు T10 లెవెల్లో ఆడాల్సిందే జింబాబ్వేతో మ్యాచ్లో. ఆ మ్యాచ్లో మనం 100 రన్స్ తేడాతో గెలవాలి ఈజీగా. 100 రన్స్ సరిపోవు, అయినా 100 రన్స్ తేడాతో గెలిచిన. సో 100 రన్స్ తేడాతో గెలవాలి కాబట్టి మినిమం ఖచ్చితంగా మనకి 11 మెంబర్స్ అభిషేక్ శర్మ స్టైల్లోనే ఆడాలి. కాబట్టి మనకి తిలక్ వర్మ ప్లేస్లో సంజు వస్తే బెటర్. మళ్ళీ అభిషేక్ శర్మ కావాల్సిందే. ఆఫ్కోర్స్ చాలామంది అంటారు అరే ఇప్పటివరకు అభిషేక్ శర్మ అసలు ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలే కానీ మనకున్న దరిద్రం ఏంటంటే నెక్స్ట్ మ్యాచ్లో తన అవసరం ఉంది. ఎందుకంటే తనలాగే ఆడేటోళ్ళు కావాలి, తన ఆడేటోళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా. సో సంజుతో పాటు సంజు ఉండాల్సిందే. సంజు అభిషేక్ ఓపెనింగ్ చేసి ఐ ఫీల్ లైక్ ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడితే బెటర్ తిలక్ వర్మ పొజిషన్లో. అండ్ మ్యాచ్ మొత్తం సెట్ అయిపోతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అయితే మనకు పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. చూడాలి మరి ఏమవుతుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.